హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బంగ్లా బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగింది. వీరిద్దరు సెంచరీతో రాణించడం జరిగింది. బంగ్లా ముందుకైతే భారీ టార్గెట్ అయితే టీమిండియా పెట్టడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య చెన్నై చపాక్ వేదిక అయితే తొలి టెస్ట్ అయితే జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్లో మన టీమిండియా వచ్చేసరికి 376 పరుగులు అయితే ఆల్అౌట్ అవడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన మన బంగ్లాదేశ్ వచ్చేసరికి కేవలం 149 పరుగులకు ఆల్అౌట్ అవడంతోనే టీమిండియాకి అయితే భారీ ఆధిక్యం అయితే లభించడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి 227 పరుగుల భారీ ఆధిక్యంతో బరిలోకి దిగిన టీమిండియా బంగ్లా బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగింది. డే 2లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ త్వరగానే అవుట్ కావడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ మాత్రమైతే బంగ్లా బౌలర్కి అయితే చుక్కలు చూపించడం జరిగింది. డే 3 స్టార్ట్ అయిన నుంచి మా బంగ్లా బౌలర్కి అయితే ప్రతిదాడి చేశారని చెప్పుకోవచ్చు. ఏ బౌలర్ వదులుకుంటే అందరు బౌలర్ పైన ఉతికి ఆరేయడం జరిగింది. ముఖ్యంగా రిషబ్ పంత్ మాత్రమైతే సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. అదేవిధంగా శుభ్మన్ గిల్ కూడా సూపర్ సెంచరీతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు సెంచరీతో రాణించడంతో టీమిండియా మాత్రమైతే బంగ్లాదేశ్ ముందు అయితే భారీ టార్గెట్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. బంగ్లా వచ్చేసరికి 515 భారీ టార్గెట్ అయితే చేయడం జరిగింది. ఇందులో వచ్చేసరికి శుభ్మన్ గిల్ వచ్చేసరికి 176 బంతుల్లోనే 119 పరుగులు అయితే చేయడం జరిగింది. 10 4 4 సిక్సర్లతో శుభ్మన్ గిల్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైన శుభ్మన్ గిల్ మాత్రమైతే సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రమైతే అదరగొట్టడం జరిగింది. అదేవిధంగా రిషబ్ పంత్ విషయానికి వచ్చినట్లయితే రిషబ్ పంత్ మాత్రమైతే సూపర్ సెంచరీతోనే ఫాస్టెస్ట్ సెంచరీ అని కూడా చెప్పుకోవచ్చు. కేవలం 128 బంతుల్లోనే 109 పరుగులు అయితే చేయడం జరిగింది. 13 4లు 4 సిక్సర్లతోని 85 స్ట్రైక్ రేట్తోని రిషబ్ పంత్ అయితే సూపర్ ఫాస్టెస్ట్ సెంచరీ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లోనే మన రిషబ్ పంత్ వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించగా సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి సెంచరీతో రాణించడం జరిగింది. మరి రిషబ్ పంత్ టెస్ట్ జట్టులో రీఎంట్రీ అయితే కంబ్యాక్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో కలిసి దాదాపు 160 పరుగులు అయితే చేయడం జరిగింది మన రిషబ్ పంత్ మాత్రమైతే. దీంతో టీమిండియా వచ్చేసరికి 287 పరుగులకు 4 వికెట్ల నష్టానికి అయితే మ్యాచ్ మాత్రమైతే డిక్లేర్ చేయడం జరిగింది. మొత్తం మీదుగా లీడ్ చూస్తే 514 పరుగులు అయితే బంగ్లాదేశ్ ముందైతే టార్గెట్ ఉంచడం జరిగింది. బంగ్లాదేశ్ వచ్చేసరికి 515 పరుగులు ఛేదిస్తే గెలిచే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇసంటూ పిచ్చి పైన మాత్రమైతే బంగ్లా అంత భారీ స్కోర్ చేయడం అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. మన ఫస్ట్ ఇన్నింగ్స్లో చూస్తే కేవలం 149 పరుగులకే పరిమితమైన బంగ్లాదేశ్ 515 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. 2 రోజులు అయితే ఆట మిగిలింది అని చెప్పుకోవచ్చు. బంగ్లా బ్యాటర్లు అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడితేనే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదంటే మాత్రమైతే ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ విన్ పర్సంటేజ్ చూసుకుంటే టీమిండియాకి మాత్రమైతే 97% అయితే విన్ పర్సెంట్ అయితే ఉండడం జరిగింది. శ్రీలంక మన బంగ్లాదేశ్కి మాత్రమైతే కేవలం 1.5% మాత్రమే విన్నింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. డ్రా అయ్యే అవకాశం 0.5% అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే తొలి టెస్ట్లో మన టీమిండియా మాత్రమైతే గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. బంగ్లా మాత్రం అయితే సెకండ్ ఇన్నింగ్స్ అయితే దాటిగానే ఆడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 11 ఓవర్లు కంప్లీట్ అయిన బంగ్లాదేశ్ 49 పరుగులు అయితే చేయడం జరిగింది. వికెట్ నష్టపోకుండా మాత్రమైతే దాటిగానే మొదలు పెట్టడం జరిగింది. మరి చూద్దాం మన టీమిండియా విధించిన 515 లక్ష్యాన్ని మరి బంగ్లా చేస్తుందా లేదా అన్నది అయితే ఈరోజు సాయంత్రం మరొక వీడియో వస్తుంది. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.